కష్టాలతో ఇబ్బంది పడుతున్నారా? శత్రుబాధలు, భూ వ్యవహారాలు, అధికార సమస్యలు తొలగించి అదృష్టాన్నిచ్చే దేవత వారాహి అమ్మవారు. వారాహి నవరాత్రులు జూన్ 25 నుంచి జూలై 4వ తేదీ వరకు జరుగుతాయి. అందువల్ల విశేషంగా భక్తుల కోసం మహాశివుని పరమ పావన పుణ్యక్షేత్రమైన అరుణాచలంలో సూర్యలింగం దగ్గర నిత్యాగ్ని ఆశ్రమంలో వారాహి హోమం నిర్వహిస్తున్నారు. ఇందులో పాల్గొనాలి అనుకునే భక్తులు డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ ద్వారా లేదా స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోవచ్చు. వారాహి మహా హోమంలో పాల్గొన్న వారికి ప్రసాదం కొరియర్ చేయబడును. ఒక పసుపు కొమ్ము, హోమ బస్తం, పసుపు, అమ్మవారి కుంకుమ, డ్రై ఫ్రూట్స్, రక్షా కంకణాలు, అరుణాచల స్వామివారి విభూది పంపించబడును. ఆ పసుపు కొమ్మును బీరువాలో డబ్బులు పెట్టుకునే చోట పెడితే ధనాభివృద్ధి కలుగుతుంది. రక్షా కంకణాలు చేతికి ధరిస్తే ఆరోగ్య సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. అమ్మవారి కుంకుమను ధరిస్తే సకల సమస్యల నుండి బయటపడవచ్చు. పాల్గొనాలి అనుకునే భక్తులు ఈ నంబర్లను సంప్రదించండి. అరుణాచలంలో మహా వారాహి హోమంలో పాల్గొని మీ కష్టాలన్నీ తొలగించుకోగలరు. నమస్కారం అండి, నేను రమారావి. చాలా రోజుల తర్వాత ఒక కొత్త విషయం కాదు, యాక్చువల్గా ఇది చాలా పాత విషయమే, అది మాట్లాడాలనుకుంటున్నాం. ఇవాళ రేపు ఇంపల్సివ్గా షాపింగ్ చేస్తున్నాం మనం. మన చిన్నప్పుడు అంటే మన అనకూడదు అనుకోండి, పోనీ నా చిన్నప్పుడు అనుకుందాం, మా పిల్లలు చిన్నప్పుడు కూడా. మా చిన్నతనంలో సంక్రాంతికి ఒకసారి బట్టలు కొనేవాళ్ళండి. ఒక 5 జతలో 6 జతలో ఒకేసారి కొనేసేవాళ్ళు. ఇంచుమించు మా ప్రాంతం అంతా కూడా పెద్ద పండుగకి సంక్రాంతి నాటికి బాగా డబ్బులు వస్తాయి రైతులకి. అప్పుడే ఒక 5-6 జతలు కొనేవాళ్ళు బట్టలు. ఈ 5-6 జతలే సంవత్సరం అంతా వాడుకునేవాళ్ళం. నిరుడు వేసుకున్న బట్టలు పొట్టైపోయినవేమో ఇంట్లో వేసుకుని, ఈ సంవత్సరం కొత్తగా కొన్నవేమో బయటికి వేసుకెళ్ళేవాళ్ళం. నిరుడు ముందరేడు ఆ ముందరేడు కొన్న పట్టులంగాలు అవి ఉండేవి కదా, ఏడాదికి ఒకటో అరో కొంటూ ఉండేవాళ్ళు. వాటిని ఫిల్టులు అవి విప్పేసి, లంగాలకి ఫిల్ట్ విప్పేసి కొంచెం పొడుగు కావాలంటే చేసి, కుచ్చిళ్ళు ఇంకొంచెం పిల్ల కొంచెం లావైతే కుచ్చిళ్ళు తీసేసి మళ్ళీ కొంచెం పెద్ద పెద్ద ఫిల్ట్ కుచ్చిళ్ళు పెట్టి లంగా సరిపడేలాగా కుట్టి ఇలా మేనేజ్ చేసేవాళ్ళు. బాగా సంపన్న గృహస్థలమైన వాళ్ళం కూడా ఇదే పందాలో ఉండేది. ఎప్పుడైనా మధ్యలో ఏవైనా ఇళ్లలో వివాహాలు వస్తే పిల్లలకి మళ్ళీ తలా ఒక జత 2 జతలు బట్టలు కుట్టించేవాళ్ళు. పుట్టినరోజుకి ఏదైనా ప్రత్యేక ప్లేసులకి వెళ్ళినప్పుడు అప్పుడు పుట్టినరోజు కానీ ఒక జత బట్టలు కొనేవాళ్ళు. పాత రోజుల్లో ఇదే నడిచేదండి. నేను కాలేజీకి వెళ్ళే రోజుల్లో కూడా అంతేనండి. ఇప్పుడు నేను మరి ఎప్పటి సంగతో చెప్తున్నా కదా, 30 ఏళ్ల క్రితం అంటే జనానికి పెద్దగా నచ్చదు, కానీ ఇది ఆలోచింపచేస్తుందని ఈ మాట చెప్పాలనుకుంటున్నాను. మా పిల్లలు చిన్నప్పుడు కూడా ఏ పండగకో బర్త్డేకో 2 జతలు చొప్పున కొనేవాళ్ళం. పెద్ద పండగలే ఇంచుమించుగా సంక్రాంతి అని, తర్వాత ఏమో వినాయక చవితికి కూడా కొత్త బట్టలు వేసుకుంటారు. ఉగాది పండగ, తర్వాత వినాయక చవితి, మగపిల్లలు కాబట్టి దసరా, దీపావళి, ఇంతే, బర్త్డే ఒక 6 సార్లు కొనేవాళ్ళం అనుకోండి. ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొంటాం, బట్టల షాపులకు వెళ్ళటం అసలు ఉండేదే కాదు. ఎండాకాలం కొంచెం పల్చటి బట్టలు కావాలని ఓ 2 జతలో 3 జతలో సింపుల్ టీషర్ట్లు, లాగులు అవి కొనేవాళ్ళం. 2-3 జతలు. అది ఎండాకాలం తిరిగి మళ్ళీ ఎండాకాలం సరికి ఆ బట్టలు చిన్నవైపోయి ఎవరికైనా డొనేట్ చేసేసేదాన్ని కూడా, అలా కూడా చేసేవాళ్ళం. ఇప్పుడు మనం ఎప్పుడు పడితే అప్పుడు బట్టలు కొనేసుకుంటున్నామండి. ఎంతసేపు బట్టలే, ఎన్ని రకాల బట్టలు, చీరలు. ఇప్పుడు నేను చేసిన వెధవ పని కూడా ఒకటి చెప్పాలి. ఈ మధ్య నాకు కూడా ఇంపల్సివ్ షాపింగ్ వచ్చిందనమాట. ఒక తోచంతనం, ఎక్కడికి వెళ్ళలేక, బయట ఏ షాపింగ్ చేయడానికి వీలు లేక నేను ఆన్లైన్లో రకరకాలవి టాప్స్ ఇంట్లో వేసుకోవడానికి సింపుల్వి బుక్ చేశాను. కొన్ని పెద్దవి, కొన్ని చిన్నవి, భుజాల దగ్గర పట్టుకుని, పొట్ట దగ్గర పట్టుకుని, వీపు దగ్గర పట్టుకుని, వీటిని మళ్ళీ రిటర్న్ చేసి, సరిగ్గా రిటర్న్ పాలసీ అర్థమై చావక మళ్ళీ అదే పీసు వెనక్కి వచ్చి, ఇవి తీసేసుకున్నాం కదా అని ఏమిటో బిల్లులు చింపేసి, లేకపోతే ఆ స్టిప్పులు పీకేసి మళ్ళీ ఎవరికో ఇచ్చేసి, ఏమిటో ఎంత డబ్బు వృధా అయిపోయిందో. ఏమిటి ఇలా ఇంపల్సివ్గా చేస్తున్నానని మానేశాను. నేను చేశాను కానీ మానేశాను. ఒక్క నెలే నేను చేసింది. బీరువా దగ్గర లేదా అల్మర్ దగ్గర నిలబడి బట్టలన్నీ తీస్తే ఒక సంవత్సరంగా కట్టుకొనివి ఎన్ని చీరలు ఉంటాయో మన దగ్గర, ఎన్ని డ్రెస్సులు ఉంటాయో. ముందరేడాది ఎవరిదో పెళ్ళికి అప్పటికప్పుడు కావాలని పెద్ద ఫ్రాక్ కొనుక్కుంటారు పిల్లలు, ఆ పెళ్ళికి వేసుకుంటారు. ఆ తర్వాత 2 ఏళ్ల నుంచి మళ్ళీ ఆ డ్రెస్సుకి టర్న్ రాదు. రోజువారీ అవే చిన్న టీషర్ట్లు, అవే ప్యాంట్లు, అవే పైజమాలు వేసుకుంటూ ఉంటారు. ఇంకా చేస్తాం, ఎవరైనా ఫ్రెండ్స్ పెళ్ళిళ్ళకి కొంటాం, ఆ బట్టలు అలాగే ఉండిపోతాయి. ఎవరైనా పెడతారు, ఆ బట్టలు అలాగే ఉండిపోతాయి. బీరువాల నిండా బట్టలు ఉంటూ కూడా ఎప్పుడు మన బట్టలు బీరువాలు కళకళలాడుతూనే ఉంటాయి.
నాకేం బట్టలు లేవు అనిపిస్తుంది. ఏదైనా పెళ్ళికి వెళ్ళాలంటే మనకి ఎప్పటికప్పుడు కొత్తవి కావాలి. ఇదివరకు పెళ్ళిళ్ళకి అవే చీరలు కట్టుకునే వాళ్ళం. అప్పుడు మనుషులే కావాలి, బట్టలు ఎవరికి అక్కర్లేదు పాతకాలంలో. కానీ ఇప్పుడు మనకు అది కాదు, ఏ మనిషి అక్కర్లా. వాళ్ళు వేసుకునే డ్రెస్సు అది ఎంత ఖరీదు, ఎక్కడ కుట్టించారు, దీనికి బ్లౌజ్కి ఎంత వర్క్ చేయించారు, ఆ వర్క్కి ఎంత ఖరీదు పెట్టారు, టైలర్కి ఎంత ఇచ్చారు, ఇవే కావాలి మనకి. మనుషులు వాళ్ళ లక్షణాలు ఏమీ వద్దు, ఓన్లీ బట్టలకే మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. సరే, వాటిని వదిలిపెడితే మన బీరువా చూస్తే బీరువా నిండా బట్టలు ఉంటాయి, అల్మర్ల నిండా బట్టలు ఉంటాయి. ఎవరికి లేవండి బట్టలు? ఆలోచించండి. అంటే మీకున్నాయి మాకేం లేవు అని రాయకండి మీరు దయచేసి. 80% వ్యక్తుల దగ్గర బట్టలు ఉంటున్నాయి. ఎందుకంటే మీరు గమనించండి, ఏ బట్టల షాపులోనూ ఖాళీ లేదు. ఏవి కొనబోయినా సరే ఇంకా 7 లెఫ్ట్, 4 లెఫ్ట్, 3 లెఫ్ట్ రాస్తాడు. వాడి దగ్గర 100 ఉంటే 3 లెఫ్ట్ అంటే 97 ఎవరో కొన్నట్టే కదండి, కొన్నట్టేగా. కొంటూనే ఉన్నాం. మీరు ఎప్పుడు చూడండి జనాలు బట్టలు కొనుక్కోవటంలోనే ఉంటున్నారు. ప్రతిసారి కొత్త కొత్త బట్టలు వేసుకోవాలి. వీళ్ళ బర్త్డేకి ఈ డ్రెస్ వేసుకెళ్తే ఇంకో ఫ్రెండ్ బర్త్డేకి అదే డ్రెస్ వేసుకెళ్ళకూడదు, వేరేది కావాలి. ఈ కొని పెంచేస్తున్నాం. పైగా ఇంపల్సివ్గా అయిపోవటం. ఎన్ని కొనుక్కున్నా చాలదు, ఎన్ని కట్టుకుంటే సరిపోతుందండి. మన తర్వాత మన బట్టలు ఏమవుతాయని ఆలోచిస్తాం ఎప్పుడైనా. నాకు వస్తుంటుంది అట్లాంటి ఐడియా. రేపొద్దున ఏదైనా చట్టుకుని వెళ్ళిపోయామనుకో, బట్టలన్నీ ఎవరు కట్టుకుంటారు, ఏం చేస్తారు అనిపిస్తుంది. అందుకని చక్కగా డొనేట్ చేసి పారేయండి హ్యాపీగా. సంవత్సరం 2 ఏళ్ళుగా మీరు కట్టుకోని చీర ఇక రాబోయే 2-3 సంవత్సరాల్లో కూడా మీరు ఖచ్చితంగా కట్టుకోరు. ఈ రూల్ అంతే, అదే జరుగుతుంది. పాత చీర అయిపోదండి 4 ఏళ్ళకి కదా. ఎవరికైనా దానం చేయండి, లేదా ఇప్పుడు అమ్మేసే వీలొచ్చింది, అమ్మేయండి. మరీ పాతగా అయిపోయిన వాటిని రీసైక్లింగ్ చేసే వెసులుబాటు కూడా ఈ రోజున వచ్చింది. హ్యాపీగా వాళ్ళ ఫోన్ నెంబర్ ఇచ్చి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి మన వాకిట్ల నుంచే పట్టుకెళ్ళిపోతారు. ఈ పట్టుకెళ్ళే వాళ్ళలో ఇన్నర్స్ అవి కూడా పట్టుకుపోతారు. వాళ్ళు కాళ్ళు తుడుచుకునే పట్టాలతో సహా అన్నీ సెగ్రిగేట్ చేసి సెపరేట్ చేసి పెడితే సరిపోతుంది. ఒక పని చేద్దాం, ఓకే, జస్ట్ ఒక ఛాలెంజ్ లాగా. కొన్నాళ్ళు బట్టలు కొనటం మానేద్దాం. మీరు ఏదైనా కొనేసేయాలనిపిస్తుంది, ఎంత పెట్టి కొందాం అనుకుంటున్నారో ఆ డబ్బులు పక్క పెట్టండి. 3 నెలలు కాదు కానీ 1 నెల కనీసం. ఈ 1 మంత్ నేను ఆన్లైన్లో ఒక్క గుడ్డ ముక్క కూడా కొన్నాను. అది ఇన్నర్స్ కానీ అవుటర్స్ కానీ ఏదైనా సరే. ఏ ఫ్రెండ్తో బజార్ వెళ్ళినా నేనేం కొనకూడదు, నేను ఎప్పుడో చేసామండి విండో షాపింగ్ వీడియో, వీలైతే ఒకసారి చూడండి. మళ్ళీ ఇంకోసారి జయతో మాట్లాడినప్పుడు చేస్తాను నేను కావాలంటే. ఏమీ కొనకుండా మీరు ఎంత డబ్బులు బచాయిస్తున్నారో, ఎంత టైం సేవ్ చేస్తున్నారో మనకు తెలుస్తుంది. ఇది పక్కన పెట్టిన డబ్బులు ఉన్నాయి కదా, ఒకవేళ పెడితే మీరు నా మాట విని చక్కగా వాటితో ట్రిప్ వెళ్ళండి. ఎంత హాయిగా ఉంటుందోనండి, ఎంత మనసు నిండిపోతుందో, ఎంత సంతోషంగా ఉంటుందో, జీవితంలో ఎంత చేంజ్ వస్తుందో. ఈ బట్టలండి ఇదివరకు ఒక కొత్త లంగా కొత్త డ్రెస్సు వేసుకుంటే గొప్ప సంతోషం వచ్చేదండి. ఇప్పుడు ఎంతసేపు బట్టలు కట్టుకోవటం వల్ల ఈ బట్టలు మనకి సంతోషాన్ని ఇవ్వటంలా. అసలు ఊరికే ఒక తాత్కాలికమైన ఆ కొనేసేయాలన్న యావని సాటిస్ఫై చేస్తుంటాయి అంతే. చాలామంది ఏమైనా కొన్నాక ఎందుకు కొన్నావా అని నాలుగు పీక్కుంటూ ఉంటారు. గమనించండి, మనలో కూడా ఉంటారు చాలామంది. ఈ పని చెయ్యొద్దు, ఇంపల్సివ్ షాపింగ్ చేయబోకండి. ఇది పూర్తిగా ఆడవాళ్ళకేనండి. మగవాళ్ళు మీరు విని మీరు కామెంట్లు పాస్ చేయొద్దండి దయచేసి. ఓన్లీ ఫర్ లేడీస్, అది కూడా కొంచెం పెద్దవాళ్ళకే చెప్తున్నాను నేను. ఇది మీరు చేయరా, మీరు చేస్తారంటే నేను కూడా ఓత్ తీసుకున్నానండి. నేను ఖచ్చితంగా సావిత్రికి వెళ్ళి ఏదైనా ప్రత్యేకమైన సందర్భంలో శ్రావణ మాసానికి చీర, దీపావళికి చీర, దసరాకి చీర తప్ప ఇంకా ఏమీ కొనకూడదు అని ఆల్రెడీ ఒట్టేసుకుని ఉన్నాను. చేయను నేను. మీరు కూడా ట్రై చేసి చూడండి. మనం అసలు దాన్ని ఖర్చు పెట్టే ఉద్దేశం లేకపోతే డబ్బులు మిగలటమే కాదండి, టైం సేవ్ అవుతుంది. ఇన్స్టా చూస్తామా, ఏదైనా ఒక చీర చూసామనుకోండి బాగుందని, తర్వాత అన్ని చీరలు అమ్మే వాళ్ళే వస్తారు, డ్రెస్సులు అమ్మే వాళ్ళే వస్తూ ఉంటారు. కొంతసేపటికి మనకి వచ్చేస్తుంది ఒక ఉద్రేకం, అది కొనేయాలి, తీసేసుకోవాలి అని. అసలు అవి చూడొద్దు, దీన్ని అవాయిడ్ చేసి చూడండి. దీనివల్ల మీకు సెల్ఫ్ కంట్రోల్ ఖచ్చితంగా వస్తుందండి. పుణ్యము పురుషార్థము అని 2 పాయింట్లు ఉంటాయి. ఈ పుణ్య పురుషార్థాలు మనకు ఎలా వస్తాయి? బట్టలు కొంటాం మానేస్తే పుణ్యం పురుషార్థం వస్తుందండి రమగారు అంటారు. ఖచ్చితంగా వస్తుంది. ఇది మానేసి మీరు ట్రిప్ వెళ్ళండి హ్యాపీగా. 3 నెలల నుంచి నేనే షాపింగు చేయలేదు, నేనే బట్టలు కొనుక్కోలేదు, కాబట్టి నేను ఒక ట్రిప్కి వెళ్ళదలుచుకున్నాను. నేను సేవ్ చేసిన డబ్బులతోటి మనం ఒక 50,000 సేవ్ చేస్తామనుకోండి బట్టల మీద, కనీసం 10,000 స్పెండ్ చేయండి ఒక ట్రిప్కి. ఏదైనా కొత్త తీర్థయాత్రకి వెళ్తే కొత్త ప్లేస్ చూస్తాం, కొత్త దైవ దర్శనం చేస్తాం, మనసు సంతోషపడుతుంది. చక్కగా 4 ఫోటోలు తీసుకుని ఇన్స్టాలోనూ అక్కడ ఇక్కడ షేర్ చేస్తాం, మనమే సంతోషిస్తాం. పుణ్యము పురుషార్థము 2 వచ్చినాయి కదా. ఆలోచించండి, ఇంపల్సివ్ షాపింగ్ చెయ్యొద్దు. ఇప్పుడు ఫంక్షన్ ఉంది, పెళ్ళుంది, పేరెంట్ ఉంది, కొనుక్కోవాలి, కొనుక్కుందాం. ఏమీ లేదు, మానేద్దాం.
ఇది ఆలోచించండి. ఇది ఆలోచింపజేసే వీడియో అని నేను ఖచ్చితంగా నమ్ముతున్నానండి. చూద్దాం మరి మీరేమంటారు.